అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు జరిగిన పరిణామం ఏంటంటే ఏదైతే ఎండోమెంట్ శాఖలో ఉన్నాయి, ఏదైతే ఇది ఉందో ఇది పోయి ఇప్పుడు రెవెన్యూ శాఖకి వెళ్ళిపోయింది. ఈ టెండర్ రెవెన్యూ శాఖకి వెళ్ళిపోయింది. మాకు తెలియకుండా ఆల్రెడీ వేసుకున్న టెండరే రెవెన్యూ శాఖకి వెళ్ళిపోయింది. మరి రెవెన్యూ శాఖలో ఇప్పుడు మళ్ళీ కొత్త టెండర్ ఎత్తారా, ఉన్నోళ్ళకి టెండర్ ఇస్తారా? ఇప్పుడు ఉన్నోళ్ళకి టెండర్ ఇవ్వాలని మా వాళ్ళకి ఇవ్వాలి. మరి రెవెన్యూ శాఖ ఎందుకు పోయిందో నాకు తెలియదు. మరి ఇప్పుడు పార్టీలో ఉన్న పెద్ద పెద్ద లీడర్లు అంతా ఒకవైపు ఉన్నారు, మీరు ఒకవైపు ఉన్నారు. రేపు పొద్దున పెద్ద పెద్ద లీడర్లు కాదండి వాళ్ళు. ఏదైనా యాక్షన్ తీసుకోవచ్చు. మీరు బయటకు వచ్చి ఎట్లా మాట్లాడతారు ఓపెన్ గా మీడియా ముందని? అంటే ఒకటండి, నేను అదే చెప్తున్నా, మేము ఇన్ని రోజులు గుమ్మనంగా ఉన్నాము. 10 నెలలు 10 సంవత్సరంన్నర నుంచి గుమ్మనంగా ఉన్నాం, మాట్లాడట్లేదు ఎందుకు అని బయటికి. కానీ ఇంటి దాకా వచ్చి ఇంట్లో రచ్చ చేసి ఇంత చేసిన తర్వాత మా కార్యకర్తల గురించి కూడా మేము ఆలోచించాలి కదండి. మా కార్యకర్తలు కూడా నర్వస్ అవుతారు కదా. ఆబ్వియస్లీ ఓఎస్డీని తీసేసిండ్రు, ఏం జరగట్లేదు అని నర్వస్ అవుతారు కదా. మా కార్యకర్తలకు మేము ధైర్యం చెప్పుకోవాలి కదా. మా కార్యకర్తలకు ఏమన్నా అయితే మేము ఉన్నామని చెప్పుకోవాలి కదా. మేము పార్టీ పరంగా కాదు, ఇప్పుడు ఇన్ని రోజులు పార్టీ పరంగా మేము మాట్లాడినాం. బట్ ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు మేము పార్టీ పరంగా కాకుండా మమ్మల్ని పంపించేస్తే మేము ఇండిపెండెంట్గా ఉంటాం సార్. ఉన్నైనా మేము మా కార్యకర్తలను కాపాడుకోవాలి కాబట్టి మేము చెప్తున్నాను. నేను